ఆటో డ్రైవర్ లాగము, రైతులాగము, అక్క చెల్లెల్లాగము, ముసలోళ్ళలాగము, చదువుకునే పిల్లలాగము, నిరుద్యోగ యువకులాగము మొత్తం తెలంగాణని ఆగం పట్టిండు రేవంత్ రెడ్డి. ఎంతో పోరాటం చేసి కేసీఆర్ స్వరాష్ట్రం తెచ్చిండు. బాధ కలిగేది ఏంటంటే మనం తెచ్చుకున్న తెలంగాణ, మన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే సర్వనాశనం అవుతుంది అని బాధపడతా ఉన్నాం. నిన్నటి దాకా వచ్చిన కరెంట్ ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా వచ్చిన రైతు బంధు ఇవాళ ఎందుకు బంద్ అవుతుంది? నిన్నటి దాకా దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తే ఇవాళ ఎందుకు రాదు? నిన్నటి దాకా పిల్లల చదువులకు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఎందుకు బంద్ అయిందో మనం ఆలోచించద్దా? ఎంత ఢిల్లీకి పోతున్నాయి అన్ని మూటలు, మొత్తం స్కామ్. ఇవాళ ఏం జరుగుతుందంటే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. నెలకొక్క స్కామ్. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నీ ముఖానికి 10,000 అని ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇస్తే అవో 40-50 వేలకు కాగితాలు వంచినవు. అంతకు మించి నీ 2 లక్షలు ఇవి. నెల నెలకు స్కాములే. తెలంగాణను ముంచుడు, ఢిల్లీలో వాళ్ళకు పన్నులు కట్టుడు, ఇంతకు మించి ఏమన్నా అయిందా?